ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యేకంగా మత్స్యకారుల గ్రామంలో మనకి ఎటువంటి ఇబ్బంది రాలేదు, కొన్ని చిన్న సంఘటనలు తప్ప. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా తరఫు నుంచి చాలా ధన్యవాదాలు, అభినందనలు దానికోసం. ఇప్పుడు మాకు ఒక 2 వారాల తర్వాత కౌంటింగ్ కూడా ఉంది, ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఉంది. సో మన ఈ కార్యక్రమం, ఈ సమావేశం పెట్టిన మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ రోజు కూడా మాకు నమ్మకం ఉంది ఈ మత్స్యకారం గ్రామం నుంచి ఏం జరగదు కాబట్టి మనం కానీ ఒక సభ కోసం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాము. ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ అక్కడ రావడం, మీ ఊళ్ళో పోలీస్ పికెట్ పెట్టడం, పోలీస్ బలగాలు తీసుకురావడం, కేసెస్ కట్టడం, అది మాకు కూడా నచ్చదు పోలీస్కి. కానీ అట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు తప్పదు. సో అట్లాంటివి జరగకూడదు. మీ అందరికీ తెలుసు, ఒకసారి కేసు కట్టిన తర్వాత అక్కడ సెక్షన్ 144 మళ్ళీ కేసు, మళ్ళీ కోర్టు చుట్ట తిప్పాలి. మళ్ళీ మీ పిల్లలు ఎవరైనా అందులో ఇరుక్కుంటే మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్లో వారికి ఉద్యోగం రాదు, పాస్పోర్ట్ రాదు, వీసా రాదు. సో చాలా ఇబ్బంది పడతారు అందులో. సో ఇటువంటి ఏమీ లేకుండా మీ సహకారం కావాలి. ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా మన డిఆర్ఓ గారు, మన రెవెన్యూ తరఫు నుంచి కూడా 144 అమల్లో ఉంటుంది, సెక్షన్ 34 అమల్లో ఉంటుంది. మా పోలీస్ సిబ్బంది వస్తూ ఉంటారు, పెట్రోలింగ్ ఉంటారు, అని మీ ఊరు తిరుగుతూ ఉంటారు. మీకు ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి మాకు చెప్పండి, మేము అవైలబుల్గా ఉంటాము. పోలీస్ వాళ్ళు, రెవెన్యూ స్టాఫ్ కూడా అవైలబుల్గా ఉంటారు. మీ తరఫు నుంచి మాకు కావాల్సిన సహకారం ఏంటంటే, దయచేసి ఎటువంటి గొడవలు, ఏదైనా మళ్ళీ నెట్టుకోవడం కొట్టున్నట్లాంటి సంఘటనలుకి పాల్పడతాం. ఇప్పటివరకు మా జిల్లాలో డిఆర్ఓ గారు కూడా చెప్పారు, ప్రశాంతంగా ఎన్నికల కార్యక్రమం జరిగింది. సో కౌంటింగ్ కూడా మాకు ప్రశాంతంగా జరుపుకున్నట్టు మాకు నమ్మకం ఉంది. సో ఇప్పటివరకు ఎన్ని మండలం, 10 మండలాల నుంచి గ్రామ పెద్దలు వచ్చి ఉన్నారు. సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వచ్చే నెక్స్ట్ 2 వారము ప్లస్ మన కౌంటింగ్ రోజు అది అయిన తర్వాత కూడా మీరు సహకరిస్తారంట నేను కోరుకుంటాను. మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గ్రామ పెద్దలు ఉన్నారు, కాపులు ఉన్నారు, మైక్ ఇస్తాము, మీరు చెప్పండి. డిఆర్ఓ గారు ఉన్నారు, నేనున్నాను, పరిష్కారం ఇస్తాము. సో దయచేసి నెక్స్ట్ 2 వారము కౌంటింగ్ రోజు, కౌంటింగ్ తర్వాత ఎటువంటి గొడవల్లో పాల్పడండి, సహకరించండి. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా మేము కూడా సహకరిస్తాము. ఇది మొత్తం రిజల్ట్ అయ్యి అన్నీ అయిన తర్వాత మేము మళ్ళీ కలుస్తాము. సో మీ గ్రామాలన్నీ కూడా ప్రశాంతంగా ఉంటాయని నేను ఆశిస్తున్నాను.